ఇప్పటిదాకా మనం సనాతన ధర్మం కోసం చాలా మంది పోరాటాలు చూసాం. అండ్ అదే కాకుండా ఇతర మతస్థులు వచ్చి మన గుళ్ళని ధ్వంసం చేసింది చూసాం. బట్ ఏదైతే మన మతంలో ఉన్న వాళ్ళే మన మతస్థుల్ని డిఫరెంట్ టైప్స్తో ఒక రామరాజ్యం అని స్థాపించామని చెప్పి, అండ్ అదే కాకుండా ఇక్ష్వాకుల వంశం అని చెప్పి ఒకరిని టార్గెట్గా చేసి, అంటే ఓన్లీ అమౌంట్ కోసమనా లేకపోతేనేమో వాళ్ళు ఫేమస్ అవ్వడానికా చేసిందా ఇదంతా అనేది అర్థం కావట్లేదు. కానీ రీసెంట్గా మనం చూసుకున్న చిలుకూరు బాలాజీ టెంపుల్ శ్రీ రంగరాజన్ గారి మీద జరిగిన దాడి గురించి మాట్లాడుకుంటే అతి దారుణమైన దాడి అనమాట ఇది. సో ఈ ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది 500 సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అది. సో ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి ఆ గుడికి ప్రధాన అర్చకులుగా వాళ్లే ఉంటున్నారు. అండ్ అదే కాకుండా మనం ఇంకొకటి చూసుకుంటే ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇప్పటికీ హుండీలు అనేది పెట్టలేదన్నమాట. అంటే హుండీలు అనేది కూడా ఉండదు. అండ్ అదే కాకుండా సో శ్రీ రంగరాజన్ గారిని చూసుకుంటే ఒక దళిత భక్తుడిని భుజాల మీద తీసుకుని వెళ్ళి ఆ గుళ్ళోకి తీసుకెళ్ళింది కూడా మనం సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. అలాంటి పర్సన్ మీద అతి దారుణంగా కింద కూర్చోబెట్టి మరి తన మీద దాడి చేయడం జరిగింది. అండ్ ఇక్ష్వాకుల వంశస్థులని చెప్పి నీకు ఇవన్నీ తెలుసా, నీకు పురోహితం తెలుసా, అండ్ నీకు వేదాలు తెలుసా అని చెప్పి అతి దారుణంగా కింద కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే, అండ్ అదే కాకుండా నీకు భగవద్గీత తెలుసా, ఏదైతే భగవద్గీతలో చాప్టర్స్ కానీ ఇవన్నీ తెలుసా నీకు, అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే తనకి ఏం చేయాలో అర్థం కాక, నాయన నీ పరీక్షలో నేను ఓడిపోయాను అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి మరి రిక్వెస్ట్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వీళ్ళ ఫేవరబుల్ గా ఉన్న వీడియోస్ నే వీళ్ళు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు అని అంటే ఎవరైతే దాడి చేశారో శ్రీ రాఘవరెడ్డి, వీర రాఘవరెడ్డి అనే పర్సనే ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికి అంత సిచ్యువేషన్ అయిన తర్వాత కూడా తను కేసు అనేది ఫైల్ చేయలేదు. సో February 7th ఈ ఇన్సిడెంట్ అనేది అయింది. రీసెంట్ గా కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. చాలా లేట్ గా అనేది కేసు ఫైల్ చేశాడు. తనే రివీల్ చేసుకోలేదు, తనే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడలేని సిచ్యువేషన్ అనమాట. సో మనం మ్యాటర్కి వస్తే February 7th వీర రాఘవరెడ్డి అనే పర్సన్ వాళ్ళ శ్రీరామరాజ్యం స్థాపించాము మేము అని చెప్పి ఒక 30 మందిని తీసుకొని ఏదైతే శ్రీ రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో శ్రీ రంగరాజన్ గారి ఇల్లు కూడా చిలుకూరి బాలాజీ టెంపుల్లోనే ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నైస్గా వాళ్ళ ఎవరైతే రంగరాజన్ గారి తండ్రితో మాట్లాడడం జరిగింది. ఏమని అని అంటే, మేము రామరాజ్యం స్థాపిస్తున్నాము, మేము ఇక్ష్వాకుల వంశస్థులం, సో మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి, అండ్ అదే కాకుండా మాకు మా రామరాజ్యానికి ఆర్థికంగా సహాయం చేయండి, అండ్ అదే కాకుండా మాకు క్షత్రియులు అండ్ అదే కాకుండా వైశ్యులు డీటెయిల్స్ అనేది మాకు కావాలి. సో మమ్మల్ని కూడా వాళ్ళకి రికమెండ్ చేయండి. ఇక్ష్వాకుల్లో రకరకాల గోత్రాలు ఉంటాయి, సో వాళ్ళందరికీ మమ్మల్ని రికమెండ్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం జరిగింది. సో రంగరాజన్ గారు ఏదైతే కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. సో కుంభమేళా నుంచి నైటే వచ్చారు. సో అనడం తర్వాత శ్రీ రంగరాజన్ గారు వచ్చారు. సో అప్పటికి పాపం తను ఇంకా నిద్ర కూడా పోలేదనుకుంటా ప్రాపర్గా. సో శ్రీ రంగరాజన్ గారు రాగానే టేక్ హిమ్ టు కస్టడీ అని చెప్పి తను తీసుకోవడం జరిగింది. సో మనం ఆ వీడియో చూసుకున్నా కూడా అది ప్రాపర్గా అనేది లేదు అనమాట. బికాస్ ఎందుకు అని అంటే అది సగం కట్ చేసి కూడా ఉంది వీడియోస్లో మనం చూసుకుంటే. అంటే వీడియో చూస్తుంటే క్లారిటీగా అర్థమవుతుంది. సో వాళ్ళు వీడియో కూడా వాళ్ళకి ఏదైతే ఫేవరబుల్గా ఉన్న వీడియోని వాళ్ళు బయటకు రిలీజ్ చేయడం జరిగింది అని. అండ్ అదే కాకుండా సో ఆయన మీద దాడి జరిగింది చూసుకుంటే మనం అది హైందవ ధర్మం మీద దాడి జరిగినట్లు అనమాట. హైందవ ధర్మాన్ని కించపరిచినట్లే. సో అండ్ అదే కాకుండా ఆయన్ని కింద కూర్చోబెట్టి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో తెలుసా, నీకు క్షత్రియుల్లో ఎన్ని గోత్రాలు ఉంటాయో తెలుసా, నీకు వైశ్యుల్లో ఎన్ని గోత్రాలు ఉంటాయో తెలుసా అని చెప్పి దాడి చాలా ఘోరంగా మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా మనం వీడియో చూస్తుంటాం. అండ్ మనం అంత ఘనంగా అంత క్రిటిసైజ్ చేస్తూ అంత ఘనంగా మాట్లాడుతున్నా కూడా రంగరాజన్ గారు చాలా కూల్గా నాయన కింద కూర్చోండి నాయన చిన్నగా మాట్లాడండి ఆయన అని చెప్పి వాళ్ళకు సొంత కొడుకుని దగ్గర తీస్తున్నాడు అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు ఈ పర్సన్స్ అనేది వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఎవరైతే రంగరాజన్ గారి మీద దాడి చేయడం జరిగింది. సో మనం ఏదైతే ఆ వీడియోలో చూసుకుంటే కూడా రంగరాజన్ గారు బతిలాడటం జరిగింది. అంటే ఒక మాట అనడం జరిగింది. ఏమని అని అంటే, అయ్యా బక్కపల్సడి వ్యక్తిని నేనే దొరికానా మీకు అని చెప్పి. సో నేను చెప్తున్నా కదా, రంగరాజన్ గారు శ్రీవారి పాదాల దగ్గర సేవ చేసుకునే ఒక పర్సన్ని కింద కూర్చోబెట్టి షూస్ వేసుకొని మరి ఎవరైనా కూడా ఒక పంతుల దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే స్నానం చేసో లేకపోతే ఎలాంటి మైల లేకుండా వెళ్ళడం జరుగుతుంది పంతులు గారి దగ్గరికి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అట్లాంటి పంతుల దగ్గరికి, అంటే అట్లాంటి పర్సన్ దగ్గరికి ఒక షూస్ వేసుకొని తనని కింద కూర్చోబెట్టి ఈ పర్సన్ రాఘవరెడ్డి పైన కూర్చొని మరి తనని హేళన చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా చూడండి, అంటే ఆయనకి విద్యలు రావు అని చెప్పి, అండ్ ఈయనకి ఏమీ తెలియదు అని చెప్పి, వేదాలు తెలియదు, అండ్ భగవద్గీతలో ఏముందో తెలియదు, నీకు క్షత్రియుల్లో ఎన్ని గోత్రాలు ఉంటాయో తెలుసా,
నీకు వైష్ణవుల్లో ఎన్ని గోత్రాలు ఉంటాయో తెలుసా? ఇవన్నీ అంటుంటే నాయనా నేను ఓడిపోయాను, నన్ను వదిలేయండి, నాకు తప్పైపోయింది అని చెప్పి తను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. శ్రీవారి పాదాల దగ్గర సేవ చేసుకునే ఒక పర్సన్ని ఇంత ఘోరంగా అవమానించడం అనేది హిందూ సంప్రదాయాన్ని అవమానించినట్లు అండ్ అదే కాకుండా హైందవ మతాన్ని కించపరిచినట్లు. సో నేను మన భారతీయులు అందరి తరపున రంగరాజన్ గారికి సారీ చెప్తున్నాను. అండ్ అదే కాకుండా భారతీయులు అందరూ కూడా సారీ చెప్పుకుంటున్నారు. ఎవరికంటే రంగరాజన్ గారికి. అండ్ ఏదైతే రాఘవరెడ్డి గారు ఇప్పుడు రాఘవరెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేసిన సిచ్యువేషన్స్కి ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. అండ్ మనం రంగరాజన్ వారిని దాడి జరిగినప్పుడు కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసుకుంటే నీ దగ్గర నువ్వు మమ్మల్ని ఏదైతే క్షత్రియులకు కానీ వైశ్యులకు కానీ మమ్మల్ని రికమెండ్ చేయాలి. సో మా రామరాజ్యానికి ఏదైతే ఫండ్స్ కూడా అండ్ అదే కాకుండా ఆర్థికంగా కూడా మీ దగ్గర నుంచి మాకు సహాయం రావాలి. మీకు ఉగాది దాకా టైం ఇస్తున్నా, లేకపోతే మా పర్సన్స్ వచ్చి ఏం చేయాలో అది చేస్తారు, మీ ఇష్టం అని చెప్పి లాస్ట్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ అదే కాకుండా మనం రాఘవరెడ్డిని మాట్లాడుకుంటే ఆయన మధ్యలో కొన్ని సెక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ అదే కాకుండా భగవద్గీత గురించి కూడా మాట్లాడడం జరిగింది. బట్ భగవద్గీత గురించి మనకి ఏంటంటే నేను హిందూ అయినా కూడా ఏదైతే భగవద్గీత శ్లోకాలైనా కానీ లేదా అందులో ఉన్న చాప్టర్స్ గురించి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను అది చెప్పలేకపోతున్నాను. రాఘవరెడ్డి గురించి మాట్లాడుకుంటే కొన్ని సెక్షన్స్ అండ్ అదే కాకుండా కొన్ని ఆర్టికల్స్ కూడా మాట్లాడారు అనమాట. ఫస్ట్ మనం ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 4 సుప్రీంకోర్టు జడ్జినైనా కూడా ఇంప్లీట్ చేయొచ్చు అని ఉంది. మరి ఈ ఆర్టికల్ వీళ్ళకి ఎందుకు యూజ్ అవుతుందో నాకేం అర్థం కావట్లా. ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 4 నీకెందుకు భయ్యా? ఏదైతే రామరాజ్యం కోసం పోరాడుతున్నావా, ఫండ్స్ కలెక్ట్ చేసుకో. ఆర్టికల్స్ గురించి నీకెందుకు? అక్కడ ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్ అనేది కూడా మనకు అర్థం కావట్లా. అండ్ ఇంతైన సిచ్యువేషన్స్లో కూడా నాకేమీ తెలియదు నాయన అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి మరి నేను ఓడిపోయాను నీ పరీక్షలో అని వీడియో బయట కూడా మనం చూస్తున్నాం. అతి దారుణమైన వీడియో అది. అండ్ ఇదంతా అయిన తర్వాత కూడా రంగరాజన్ గారు చాలా కూల్గా నాయన మా నాన్నగారు కూడా టెంపుల్ ప్రొటెక్షన్ కోసం చాలా పోరాడుతున్నాము, మేము పోరాడేది కూడా లీగల్గా వెళ్తున్నాము, మీరు కూడా అట్లనే వెళ్ళండి లీగల్గా. సో మీకు ఏదైతే మీరు వెళ్ళే ధోరణి వేరుంది, నేను వెళ్ళే పద్ధతి వేరుంది కాబట్టి మీకు నచ్చకపోవచ్చు అని చెప్పి చాలా కూల్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఈ టెంపుల్ ప్రొటెక్షన్ గురించి వాళ్ళు దేనికైతే పోరాడుతున్నారు అని అంటే హైందవ ధర్మం కోసం అది. సో ఏదైతే హైందవ టెంపుల్స్ ని ఏ గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు అని చెప్పి అండ్ అదే కాకుండా సో ఆంధ్ర తెలంగాణ మనం చూసుకుంటే టెంపుల్ కింద కొన్ని లక్షల ఎకరాలు అనేది కబ్జా చేయడం జరిగింది. సో అట్లాంటి వాటి కోసం ఎవరైతే శ్రీ రంగరాజన్ గారు అండ్ అదే కాకుండా వాళ్ళ ఫాదర్ లీగల్గా పోరాడడం జరిగింది. సో ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను చెప్పింది మాత్రమే నువ్వు వినడం నేర్చుకో అని చెప్పి అంత పెద్ద పర్సన్ని చాలా ఘోరంగా హ్యూమిలేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా ఇంకొక సెక్షన్స్ అనేది కూడా మాట్లాడడం జరిగింది. 197 ఆఫ్ సిఆర్పిసి అని మాట్లాడాడు. సో ఏదైతే ఈ 197 సిఆర్పిసి అనేది ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా అంటే ఏ పబ్లిక్ సర్వెంట్ కూడా కలెక్టర్ కానీ సిఏ కానీ ఎస్ఏ కానీ ఏ పర్సన్ అయినా కూడా వాళ్ళ రైట్స్ని అంటే వాళ్ళ డ్యూటీని ఎటువంటి జడ్జెస్ కానీ లేకపోతే ఎటువంటి పర్సన్స్ అనేది కూడా అంటే హయ్యర్ అథారిటీస్ ఎవ్వరు కూడా ఆపడానికి ఛాన్స్ లేదు అని చెప్పి 197 ఆఫ్ సిఆర్పిసిలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కూడా గవర్నమెంట్ అనుకుంటున్నారు. అండ్ అదే కాకుండా ఇంకొకటి కూడా అనడం జరిగింది, మేము రాజ్యాంగం కంటే ఎక్కువ మా శ్రీరామరాజ్యం అని. బట్ రామరాజ్యానికి మనం గౌరవిస్తాం, బట్ వీళ్ళు చేసే శ్రీరామరాజ్యం అనేది వేరు. వీళ్ళు ఓన్లీ ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి అండ్ అదే కాకుండా శ్రీరామరాజ్యం అని చెప్పి అడ్డం పెట్టుకొని వాళ్ళు బతకడానికి ఫేమస్ అవ్వడానికి చేసేది ఇదంతా. సో ఏదైతే టేక్ హిమ్ టు కస్టడీ అని చెప్పి తన్ని తీసుకొని కింద కూర్చోబెట్టి మరి మనం ఏదైతే ఆ వీడియోస్ చూసుకున్నప్పుడు కూడా రాఘవరెడ్డి పైన కూర్చున్నప్పుడు ఏదైతే రంగరాజన్ గారు కింద కూర్చున్నప్పుడు కూడా ఒక సైడ్ మొత్తం రెడ్గా అయిపోయి ఐస్ కూడా ఎర్రగా అయినా కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ఆ వీడియోలు అనేది క్లారిటీగా లేకపోయినా కూడా మనం జూమ్ చేసి చూసినా కూడా మనకు క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి పర్సన్స్ మీద మనం లీగల్గా పనిష్మెంట్ చేసుకోవాలి అని అంటే అండర్ సెక్షన్ 189 అండ్ సెక్షన్ 333 అండ్ సెక్షన్ 352 అండ్ 351 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఏదైతే 333 కానీ 308 కానీ ఇది గట్టి పనిష్మెంట్ అనమాట. అంటే అబోవ్ 15 years ఉన్న పనిష్మెంట్. దీనికి నాన్ బెయిలబుల్ ఇది అండ్ బెయిల్ రావడం కూడా కష్టమే. అండ్ అదే కాకుండా జడ్జెస్ని కూడా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. సో కంపల్సరీ ప్రాపర్ పనిష్మెంట్ అనేది గట్టి పనిష్మెంట్ అనేది ఇచ్చి సో ఇట్లాంటి పర్సన్ దగ్గర నుంచి ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా సఫర్ అయ్యారా అనేది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఈయనకి ఇచ్చే పనిష్మెంట్ ని బట్టే ఏదైతే రాఘవరెడ్డికి ఇచ్చే పనిష్మెంట్ ని బట్టే రేపు పొద్దున వేరే పర్సన్ కూడా ఇలాంటివి చేయకుండా ఉంటాడు. సో నా వీడియో మరింత యూస్ఫుల్ గా ఉంది అని అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే కాకుండా ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అంటే వాళ్ళకి నా ఛానల్ షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్ వెంకట్.